దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామమున మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. దేవా యెహోవా అబ్రామును ఏర్పరచుకొని కల్దీయులు ఊరను స్థలము నుండి యువతలకు అతని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టినవాడవ నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులను, హిత్తీలు, అమ్మోరీలు, పెరిజ్జీలు, యెబూసీలు, గిర్గాషీలు అనేవారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. ప్రియమైన దేవుని బిడ్డలారే, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు. ఇక్కడ నెహెమ్యా గారు యెరూషలేం పట్టణానికి వచ్చారు. ఆ పట్టణ పరిస్థితిని గ్రహించి యెరూషలేము దేవాలయము గోడలను కట్టడానికి పూనుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క భాగాన్ని శుభ్రము చేస్తూ పని ప్రారంభించి జరిగిస్తున్న దినాలవి. ఆ యొక్క సమయాలలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధానములో ఆయన కన్నీరు కారుస్తూ ఈ అధ్యాయమంతా ప్రార్థనే. ఆ ప్రార్థనలు ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, పితరుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు నాయన కల్దీయులను ఊరు నుండి యువతలకు అతను రప్పించావు, అతని పేరు మార్చావు, అతనికి ఈ యొక్క దేశమును ఇవ్వటమునకు ముందు 7 జాతుల వారిని మీరు తొలగించారు. ఈ వాగ్దాన దేశం ఆయనకి ఇచ్చారు అని మాట్లాడుతూ ప్రార్థిస్తున్నాడు ఆయన. ఎందుకు ఆ విధముగా ఆయన ప్రస్తావించాడు దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ అంటే, అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడని దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవునిలో నమ్మకత్వముగా ఉండగలుగుతున్నామా? లోకములో అన్ని విషయాలు నమ్మకంగా జీవిస్తాము. ఆయా పనులలో ఈ పని ఈ విధంగా చేయాలి, ఆ పని ఆ విధంగా చేయాలని ఎన్నో లెక్కలేసుకుంటూ ఉంటాము. కానీ మరి ఆత్మకు దేవుని యొక్క శక్తి పొందుకోవడానికి నమ్మకత్వం కలిగి బ్రతుకుతున్నామా? ఆలోచన చేయాలి. ఇక్కడ దేవుడే అబ్రహాము గారి మనస్సును చూసి ఆ నమ్మకత్వాన్ని బట్టి పిలిచి వాగ్దాన దేశానికి నడిపించుకుంటూ వచ్చారు. ఆ సంగతిని నెహెమ్యా గారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా ప్రతి విషయంలో నమ్మకంగా బ్రతకగలిగితే, దేవుణ్ణి ఉన్నత స్థాయిలో మనం చూడగలిగితే, ఆయనను గౌరవించగలిగితే, ఆయన ముందు లోబడి తగ్గించుకుంటే నిత్యముగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మన జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తారు. చక్కని ఆరోగ్యము, దీర్ఘాయుష్మంతులుగా మారుస్తారు. ఆయన అడుగుజాడ నడిచినప్పుడు అబ్రహాము గారిని ఆశీర్వదించినట్లుగా మన జీవితాలు ఆయన ప్రణాళికలో ఉన్న ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తారు. మరి నమ్మకంగా ఉంటున్నామా? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునను వ్రాయబడి ఉన్నది. గనుక అబ్రహాము నమ్మకంగా పనిచేశారు గనుక దేవుడు ఆయన ఆశీర్వదించారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన జీవితాల్లో కూడా ఆయన నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. అది గుర్తు ఎరిగి దేవుని సందులో నమ్మకంగా బ్రతుకువారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేసి మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు. నమ్మకత్వాన్ని చూసే దేవుడివై ఉన్నావు. ఎందుకనగా నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయనా. నీ బిడ్డలమైన మేము నీ సన్నిధిలో నమ్మకంగా బ్రతుకు భాగ్యము మా అందరికీ దయచేయండి నాయన. నీ పని నాయన, నీ పరిచర్య, నీ సన్నిధిని నమ్మకంగా చేయవారుగా మమ్మలను మార్చండి. ఎవరే కష్టముల, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయము పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్. ఘనమైన స్తుతిగానమా